మొగులాలి సామె ఎట్లా అయిండు, దేవుడు ఎట్లా అయిండు, ఈయనకు పీఠం ఎట్లా అయింది, ఈయన కాళ్ళు ఎందుకు గడుగుతున్నారు? ఎట్లున్నారు? బాగున్నాను. మొత్తం మియావనే నడుస్తుందిగా. ఎలిగెన్స్ 100 పెడతారు కదా, మనదేమున్నది దాంట్లో. మిత్రులేనంటగా. మొగులాలి సామి ముంగట చెప్తా ఉన్నా, 100కి 200% మొగులాలి సామి ఫ్రాడ్ అయితే దీని మీద నేను స్టాండ్ తీసుకోవడానికి నేను రెడీ ఉన్నా. ఇక్కడ మొత్తం వాళ్ళ మనుషులు ఉన్నారు, వాళ్ళ మనుషుల ముంగటనే మాట్లాడుతున్నా. నేను హిందూ దేవుళ్ళని మొక్కుతానన్న ముసుగులో హిందువులని ముస్లిమ్స్ గా టోపీలు పెట్టించి సందర్భాలు చేసిన సంఘటనలు లేవా మీ దగ్గర? రెడీయా మీరు? ప్రతిదానికి రెడీయా? మీ ఎవిడెన్స్ దొరికితే రెడీయా? ఏం చెప్తారు? నిజంగానే మీరు మీ దగ్గరికి వచ్చిన వాళ్ళ దగ్గర 50,000 తీసుకున్నారు, ఆ చేతిలో ఏదో పెట్టిర్రు అనే విషయాలు నిజం అయితే ఏం చేస్తారు మీరు? నేను ఎప్పుడు నార్మల్గా పాయింట్ షర్ట్ ఎట్లా వేసుకుంటానో అట్లనే ఉన్నా. నా దగ్గరికి వచ్చిన వాళ్ళు నార్మల్గా ఉన్న వ్యక్తికి స్పెషల్గా ఈ చీర ఎందుకు? వచ్చిండు, అతను దేవునికి మొక్కుకున్నాడు. మనం మొక్కుతే మనతోనేమున్నదన్న, మనం మరి ఇదే చీరలో దేవుడు ఉండాలి కానీ మీరు ఎందుకున్నారు ఇక్కడ? నేను దేవుని కాదు కదా. మరి మీరు ఎందుకున్నారు? మీరు కాదు కదా, దేవుడు కాదు కదా. భక్తులు నా దగ్గరకు వస్తున్నారు. ఓకే, భక్తులు పక్కన ఎవరి దగ్గర మంత్రాలు నేర్చుకున్నారు? నేను మంత్రాలు నేర్చుకోలేను. మంత్రాలు నేర్చుకున్నట్టు ప్రూవ్ చేస్తే గురు భక్తిలో ఉన్న హరి అల్లా అనుకుంటూ ఉంటాను. మంత్రాలు రావు మీకు, చేతవాడులు చేయరు మీరు. గత 5 సంవత్సరాల నుంచి నేనేమంటా ఉన్నా, నీకు మంత్రాలు నేర్పించిన గురువుని నేను తీసుకొస్తే ఏం చేస్తారన్నాడు? మీ ఓన్ ప్రాపర్ వదిలేసి మీ అత్తగారింటికి వచ్చి ఈ మొగులాల సామిని ఇక్కడ పెట్టి ఎందుకు నడిపియాల్సి వస్తుంది? మీ ఊర్లో పెట్టుకోవచ్చు కదా. సరే, మీ మీద ఎవరో ఎలిగేషన్ చేస్తున్నారు, ఎవరు ఆ వ్యక్తి? ఎందుకు ఎలిగేషన్ చేస్తుండే? మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేయాల్సి వచ్చింది? ఆయన ఎక్కడ వ్యక్తి? నేను ఆ వ్యక్తి పేరు చెప్తే అతను నువ్వు ఘోరంగా కోట్లు సంపాదించినావు అని చెప్తుంటే పేదాన్ని అంటారు ఏంది మీరు? సరే కానీ ఖర్చులకు పైసలే 10,000 అన్నాడు. లేవన్నా అని చెప్పిన. లేదు ఇస్తావా ఎవరా కొడుక అన్నాడు. అంటే నీకు ఇన్స్టాగ్రామ్ ఎలా పెట్టిండు? నీకు వాట్సాప్లో పెట్టిండు లా నా కొడుక అని. అవును పెట్టిండు. ఒకసారి చూపి నాకు. అన్న ప్రూఫ్స్ మొత్తం నా దగ్గర ఉన్నాయన్న. అసలు ఈ అడ్వకేట్ ఎవరు? ఈయనకు 5 years నుంచి గొడవ ఏంటి? ఇప్పుడు దాన్ని మళ్ళీ ముందుకు తీసుకురావడం ఏంటి? ఒక ముస్లిం వ్యక్తి ఒక హిందూని కొట్టినప్పుడు కావచ్చు, చంపినప్పుడు కావచ్చు, మీరు ఎందుకు మాట్లాడరంటే ఏం చెప్తారు? గత 5 సంవత్సరాలుగా పేరు చెప్పాలన్నా చెప్పలేనన్నా. నీ ఇష్టం, అది చెప్పు అని. నేను ఎందుకంటే మీ మధ్యలో నేను ఎందుకు కొట్లాడ పెడతా? నీ ఇష్టం అది. ఓకే, పేరు చెప్పానన్నా. నీకు ధైర్యం ఉంటే చెప్పుకో, ధైర్యం లేకపోతే సపరేట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్లారిటీ ఇవ్వండి, మీరు మొగులాలి దేవుడా లేదంటే మొగులాలి దేవుని భక్తుడా? మీరు మహమ్మద్ మోయిద్ అలియాస్ మౌలాలి స్వామి. మహమ్మద్ మోయిద్ అనే వ్యక్తి ఉల్లిగడ్డలు అమ్ముకునే వ్యక్తి. మొగులాలి సామె ఎట్లా అయిండు, దేవుడు ఎట్లా అయిండు, ఈయనకు పీఠం ఎట్లా అయింది, ఈయన కాళ్ళు ఎందుకు గడుగుతున్నారు, ఈయన ఏమైనా దేవుడా, మొగుల మీదకి ఏమైనా ఊడిపడ్డా, అన్ని విషయాలు అడిగే ప్రయత్నం చేస్తా. నిజంగానే మొగులాలి సామి దొంగ అని కొంతమంది చెప్తా ఉన్నారు. మరి ఏ విధంగా దొంగ? తెలియని విషయాలను ఊరికే వ్యూవర్షిప్ కోసం వీడియోలు తీయడం మనకి ఇష్టం ఉండదు కాబట్టి వాస్తవాలని ముంగటే ఉన్నాడు కాబట్టి అడిగే ప్రయత్నం చేద్దాం ఇవన్నిట్లకి. ఓకేనా? నమస్తే. ఎట్లున్నారు? బాగున్నాను. మొత్తం మియావనే నడుస్తుందిగా. ఎలిగెన్స్ 100 పెడతారు కదా, మనదేమున్నది దాంట్లో. మిత్రులేనంటగా. నీ క్లాస్మేట్స్, నీ ప్రాణ స్నేహితులు, నీ అభిమానులు, నీ శ్రేయోభిలాషులు. నా అభిమానులు, నా శ్రేయోభిలాషులు నా గురించి ఎలిగేషన్స్ పెడుతున్నారా లేకుంటే వెంటుండి నడిపిస్తున్నారా? వాళ్ళు పెడుతున్నారా, దీన్ని వెంటుండి మరొక వ్యక్తి నడిపిస్తున్నాడా? గత 5-6 సంవత్సరాల కంటే పక్కన పెడితే మొగులాలి స్వామి ఏంటి? అసలు మొగులాలి స్వామి ఎప్పటి నుంచి మొగులాలి అయిండు? అసలు ఫస్ట్ పేరు ఒకటి ఉంది, ఇప్పుడు ఎట్లా మారింది? ఫస్ట్ నుంచి పాయింట్ టు పాయింట్ మాట్లాడి. ఇంకోటి చెప్తా ఉన్నా, మొగులాలి స్వామి ముంగట చెప్తా ఉన్నా, 100కి 200% మొగులాలి స్వామి ఫ్రాడ్ అయితే దీని మీద నేను స్టాండ్ తీసుకోవడానికి నేను రెడీ ఉన్నా. ఇక్కడ మొత్తం వాళ్ళ మనుషులు ఉన్నారు, వాళ్ళ మనుషుల ముంగటనే మాట్లాడుతున్నాను. ఇక్కడ 20 నుంచి ఒక 30 మంది వరకు ఉన్నారు. ఇక్కడ అందరు బాయ్సే ఉన్నారు. వాళ్ళందరి ముంగట చెప్తా ఉన్నా,
కుళ్ళంకుళ్ళ ఏ విషయం ఉన్నా రేపు పొద్దున మళ్ళీ వచ్చిండు సర్వనాశనం చేసిండు అనే పేరు నాకు రావద్దు. ఉన్న వాస్తవాలు ముందే ఇంట్రడక్షన్ చెప్తున్నా, ఏదున్నా నిజాలు చెప్పండి. అన్న నిజాన్ని నిర్భయంగా చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నిజాన్ని నిర్భయంగా చెప్పడానికి నాకేం బాధ చెప్పండి. నేను ప్రతి ఒక్క దేవుని గౌరవిస్తాను, ప్రతి ఒక్క దేవుని పూజిస్తాను, ఆచరిస్తాను. నేను భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క దేవునికి మొక్తా, ఉరడమ్మకు మొక్తా, మైసమ్మకు మొక్తా, మొగలాలికి మొక్తా, దర్గాకి మొక్తా, మసీద్కి మొక్తా, బోనాలు చేస్తే వెళ్తా, పోలేపల్లి ఎల్లమ్మ టెంపుల్ కాడికి వెళ్తా, కొమరెల్లి మల్లన్న కాడికి వెళ్ళి వచ్చిన, నేను విజయవాడ కనకదుర్గమ్మ కాడికి వెళ్ళి వచ్చిన, లక్ష్మీ నరసింహస్వామి బిదర్కోట వెళ్ళి వచ్చిన, యాదగిరి గుట్ట నరసింహస్వామి దగ్గరికి వెళ్ళి వచ్చిన. నేను చదువుకున్నది 6వ తరగతి అన్న. 6వ తరగతి. మా నాయన గత 50 సంవత్సరాలుగా కష్టపడ్డాడు. మా కొడుకుల కొరకు, మా కొరకు కష్టపడ్డాడు మా తండ్రి. బతకనికే చేసిండు. ఉల్లిగడ్డ అమ్మిండా, ఏం చేసిండు ఏం లేదు. మా నాయన ప్రతి ఒక్క పని చేసిండు. మా నాయన ఆడికెళ్ళి సంచి మోసుకురానికి రాకపోతే బరబ్బర్ కన్నా తండ్రి బరువు నేను మోసినానా, తీసుకొని వచ్చిన. దాంట్లో తప్పేమున్నది. నేను స్వామిని అని చెప్పి నేను అదేమంటారు ఇంతింత అవే ఇవి వేసుకొని ఇట్లా చేయడం లేదు కదన్న. నేను ఎప్పుడు నార్మల్గా పాయింట్ షర్ట్ ఎట్లా వేసుకుంటానో అట్లనే ఉన్నా. నా దగ్గరికి వచ్చిన వాళ్ళు నార్మల్గా ఉన్న వ్యక్తికి స్పెషల్గా ఇచ్చేరేందుకు అన్న? అది భక్తులు తెచ్చి ఇచ్చిండ్రన్న, మనమైతే చెప్పలేం కదన్న. నేను కొన్ని తెచ్చుకొని పెట్టుకుంటే మీ మీద ఉన్న అభిమానంతో భక్తులు చేపించారు. ఎవరు, ఏం పేరు ఆయన పేరు చేపించిన ఆయన పేరు? ఇక్కడ చాలా దూరంకి వెళ్ళి వచ్చిండే అన్న. అతను వచ్చిండు, అతను దేవునికి మొక్కుకున్నాడు. మనం మొక్కుతే మనతోనేమో ఉన్నదన్న. మనం మరి ఇదే చీరలో దేవుడు ఉండాలి కానీ మీరెందుకున్నారు ఇక్కడ? నేను దేవుని కాదు కదన్న. మరి మీరెందుకున్నారు? మీరు కాదు కదా, దేవుడు కాదు కదా. ఆయన దేవునికి మొక్కిర్రు, దేవుడు ఉండాలి దీనిపైన. మరి మీరెందుకున్నారు? నా ప్రేమతో తెచ్చిస్తున్నా స్వామి, మీరు దయచేసి దీని మీద కూర్చోవాలి అని చెప్పి అతను నీకోసం ప్రత్యేకంగా చేపిస్తున్నా అని చెప్పి ప్రేమతోనే చేపించింది తీసుకొని వచ్చి ఇచ్చిండు. నాకు కూడా తెలియదు. కూర్చోవాలి, నా ప్రేమతో తెచ్చిన అంటే నాకు అవసరం లేదని చెప్పి నేను ఒక తౌటు మీద కూర్చున్నట్టు వ్యక్తిని. దేని మీద? తౌటు అంటే సంచి మీద కూర్చొని చూస్తున్నా. చిన్నగా ఉన్నప్పటి నుంచి వెళ్ళి స్వామి దగ్గరకు వస్తారు, దేవునికి మొక్తారు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మొగులాలి స్వామి, ఉల్లిగడ్డల స్వామి, మొగులాలి స్వామి ఎప్పుడైండు? చిన్నగా ఉన్నప్పటి నుంచి వెళ్ళి నేను దైవత్వంలోనే ఉన్నాను. ప్రతి ఒక్క దేవునికి మొక్కుతున్నాను. నేను గురువుని గాను, స్వామిని గాను, నాకు సపరేట్ పీఠం లేదు. నేను పీఠాధిపతిని గాను. నాకంత పెద్దగా ఏం తెలియదు. పీఠాలు, స్వాములు, గురువులు. నా మనసు పుట్టిందా, చేతులు జోడించినామా, స్వామికి మొక్కినామా, దర్గా కాడికి వెళ్ళినామా, తలకా కిందికి వేసినామా, మొక్కినామా, అమ్మవారి కాడికి వెళ్ళినామా, తిరిగినామా, కాయ చక్కెర ఇచ్చినామా, వచ్చినామా. భక్తులు నా దగ్గరకు వస్తున్నట్టు ఎవరి దగ్గర మంత్రాలు నేర్చుకున్నారు? నేను మంత్రాలు నేర్చుకోలేనన్న. ఎవరి దగ్గర మంత్రాలు నేర్చుకున్నట్టు ప్రూవ్ చేస్తే? అరే అన్న, మంత్రాలు ఉన్నాయని మీరు నమ్ముతారా అన్న? మంత్రాలు ఉన్నాయా లేవో పక్కన పెడితే మంత్రాలు నేర్చుకున్నారా లేదా అనేది ఇక్కడ పాయింట్. నేను మంత్రాలు ఎటువంటిది లేదు, నేర్చుకోలేదు. నేను గురు భక్తిలో ఉన్నా. హరి అల్లా అనుకుంటూ ఉంటాను నేను. మంత్రాలు రావు మీకు? రాను. చేతవాళ్ళు చేయరు మీరు? చేతవాళ్ళు చేస్తే మనం ఏడుంటామన్నా? ఏడుంటారు మరి? ఎక్కడెక్కడో ఏమేమో బ్లేమ్ అయిపోమా అన్న. ఆల్రెడీ ఇప్పుడు అయ్యారు కదా. ఇప్పుడు ఎంటున్న వ్యక్తి పేరు నేను ముందరికి తీసుకొస్తా అంటున్నా కదా నా సాక్ష్యాధారాలతోనా. నేను గత 5 సంవత్సరాల నుంచి నేనేమంటా ఉన్నా, నీకు మంత్రాలు నేర్పించిన గురువుని నేను తీసుకొస్తే ఏం చేస్తారని అడుగుతాను. అట్లేం లేదన్నా, మాట్లాడతాను నేను. నాకేమేమి నేర్పించిండ్రు, వాళ్ళు ఏం చూపెట్టిండ్రు నేను అడుగుతా కదా. ఉన్నాడా గురువు? ఉన్నాడా? నా గురువు లేడన్నా. నీకు మంత్రాలు నేర్పించిన క్యాండిడేట్ లేడు. కాకపోతే నేను ప్రతి ఒక్క గురువులు, స్వాములు, చెప్పేటి వ్యక్తులు ఉంటారు కదా స్వామి, అక్కడ దగ్గరికి వెళ్ళడం, ఆడ గుడి ఉంటే గుడి దగ్గర సేవ చేసుకోవడం, మొక్కడం, స్వాములు ఉంటే స్వాములకు గౌరవించడం చేసిన. ప్రతి జాగాలకు నేను వెళ్ళి పాదాలకు మొక్కి వచ్చిన. నేను పాదాలకు మొక్కి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు నా గురువులు ఎట్లయితారు స్వామి? నా డైరెక్ట్ క్వశ్చన్, నీకు మంత్రాలు నేర్చుకున్నావా లేదా? లేదు సార్. లేదు. ఓకే, కట్ చేస్తే అసలు మీ శక్తులు ఏంటి? నా ఉద్దేశం ఉన్నాయి నా శక్తులు. ఓకే, నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి వెళ్ళి మా అమ్మ నాన్న పని చేసిన. నా చిన్నగా ఉన్నప్పటి నుంచి వెళ్ళి సవారి దేవుడు. అసలు ఏంటి ఈ దర్గాలో మీరేంటి? నేను ఇక్కడ దేవునికి పూజ చేసుకుంటుంటానన్న. సవార్లు చేస్తాము కొత్తగా. ఇప్పుడు పీర్ల పండుగల 10 రోజులు సవార్లు ఉంటాయి, పాత సవార్లు ఉంటాయి. వాటికి ప్రాణ ప్రతిష్ఠ చేయడం. కొందరు కొత్త సవార్లు చేపించుకొని పోతారు మోల్డింగ్తోన. నేను కొన్ని విలేజ్లకు సవార్లను నేను చేసి. ఇదంతా ఎవరిది? మనదే అన్న. ఏ నుంచి వచ్చినాయి పైసలని? మాది గరీబులమని అన్నావు. అవును, కోస్గిలా మాది పాత ఇల్లు ఉంటుండే అన్న. పాత ఇల్లు అమ్మేసినాము. ఇక్కడ ప్లేస్ తీసుకొని ఈడి వరకే కట్టుకున్నాము. మీనా ఇంకా చూస్తున్నారు కదా, లైట్లు లేవు, ఏం లేవు, పెయింటింగ్ కూడా చేపియలే. ఇది ఇట్లనే 3 సంవత్సరాల నుంచి వెళ్ళి పెయింట్ చేపియకుండా అట్లనే పెట్టుకున్నాము. ఓకే, మీకు మంత్రాలు రావు. ఇప్పుడు సరే, నేను నార్మల్ ఒక భక్తున్నాను. అవును. నాకేం ప్రాబ్లం అని చెప్పగలుగుతారా మీరు? నేను చెప్పలేనన్నా.
ఏమున్నా స్వామికి మొక్కండి వెళ్ళండి, మీదేమున్న వాళ్ళు చెప్తారు కదన్న, స్వామికి మొక్కండి వెళ్ళండి. దేవుడు పేమెంట్కి వచ్చినప్పుడు అతను ఏం చెప్తాడో మనకు తెలియదన్న. దేవుడు వస్తాడా మీ పై మీదకి? చెప్తారు నాకు వస్తాడని, నేను అని చెప్పట్లేదు కదన్న. మీకు శిగం వస్తుందా? దేవుడు వస్తాడా? దేవుడు వస్తాడని తెలుసు, కాకపోతే నాకు దేవుడు ఎప్పుడు వస్తాడు ఏం చెప్తాడు అనేది నాకు తెలియదు, గుర్తుండదు. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేనున్నా, అసలు ఏంటి నేను మనిషినా మానవ మృగాన్న? నేను ఎట్లా చెప్పగలుగుతాను అది మీరు ఏమనేది? ఇప్పుడు నీకు శిగం రావాలా? నాకు ఇప్పుడు ఎట్లా వస్తుంది అన్న సిగం? ఎప్పుడు వస్తుంది? పీర్ల పండుగల 10 దినాలు సిగం వస్తుంది ఒకటి. రెండోది ఎప్పుడన్నా ఏమన్నా మా ఇంటి లోపల ఏమన్నా సమస్య ఉంటే ఇది గిట్లున్నదని దేవుడు చెప్తాడు, కానీ వేరేది ఏం చెప్తామన్నా. ఇంకోటి ఎలిగెన్స్ 100 వాళ్ళు చెప్పేటి 100 ప్రచారాలు చేస్తారు. మీరు మత మార్పిడి చేసిండ్రు అని ఒక కొత్త అంశం లేవద్దాం. అన్ని పాయింట్లు ఉన్నాయి, అన్ని చేద్దాం. నేనేమంటున్నా, ఇక్కడ మేజర్ ఇంటెన్షన్ ఏంటంటే, ఇక్కడ మ్యాక్సిమం నీ దగ్గరకు వచ్చే భక్తులు ముస్లిమ్సా హిందువులా? అందరు వస్తారు అన్న, అందరు వస్తారు. ముస్లిమ్స్ వస్తారు, హిందువులు వస్తారు, చిన్నపిల్లలు వస్తారు, పెద్ద మనుషులు కూడా వస్తారన్న. ఎలాంటి ప్రాబ్లమ్స్ తో వస్తారు మీ దగ్గర? ఇప్పటి నుంచి కాదన్న, గత ఒక 10-15 సంవత్సరాల నుంచి నా దగ్గరికి వస్తారు. అది మా స్వామిని నమ్ముకొని వస్తాడు, మసీద్లో ఉన్న దేవుణ్ణి నమ్ముకొని వస్తారు, ఆ యానగుందే మొగలాల స్వామిని నమ్ముకొని వస్తారు. నన్నైతే నమ్ముకొని రారు కదా, నన్ను ఉద్యమం ఉండదు. ఓకే, మీరు మీ డాడీ ఉల్లిగడ్డలు అమ్మే వ్యక్తి. చిన్నగా ఉన్నప్పటి నుంచి వెళ్ళి బరాబర్ మా నాయన కష్టపడ్డాడు, ఐస్ క్రీమ్లు అమ్మిండు, మమ్మల్ని చదివించే చాలా చాతనైన కాడికి 6 సంవత్సరాల వరకు 6వ తరగతి వరకు మాకు చదివించిండు. ప్రతి ఒక్క పండ్లు అమ్మిండు. శివరాత్రి. ఎంతమంది మీరు మొత్తం? ఒక్కనే. చెల్లె మీరు? మీ దాంట్లో కాందాన్ పెద్ద ఉంటుంది కదా, 12 మంది 6 మంది? లేదు, కాకాయలు పెద్దప్పలు ఉంటారు, వాళ్ళు సపరేట్, మనం సపరేట్ ఉంటాం. ఓకే, ఉల్లిగడ్డలు అమ్మి గుండు పిన్నిస్లే ఏంది దొంగతనం చేసినావా? ఏంది అసలు గుండు పిన్నిస్ల కథ? తను ఒక వ్యక్తి గత కొన్ని సంవత్సరాలుగా ఒక వ్యక్తి నన్ను టార్గెట్ చేసి కొన్ని అమౌంట్ అడగడం జరుగుతుందన్న. అక్కడికి వద్దాం. ఈ గుండు పిన్నిస్లు అని ఏదో గుండు పిన్నిస్ల కథ తెలుసు, ఏంటి గుండు పిన్నిస్లు ఏంది వాస్తవంగా? ఏమన్నా నాకు తెలియదు, మరి అతను ఏదేదో వాట్సాప్లలో గ్రూప్లలో పెడుతుండే. గుండు పిన్నిస్లే లేదు, ఉల్లిగడ్డలు అయితే అమ్ముకున్నారు, మీ డాడీ అమ్మిండు? బరబ్బర్ మా నాయన ప్రతి ఒక్క పండ్లు అమ్మిండు. రెండోది నేను కూడా చెప్తున్నా, మా నాయనకు శాత కానప్పుడు ఆడికెళ్ళి తీసుకురావాలంటే నేను బరబ్బర్ మనకి ఎవరైనా వెళ్తారు, ఏ ఫ్యామిలీలో ఉండేది. మా నాయన తినికి పోయినప్పుడు కొద్దిసేపు కూర్చోవడం. అంటే ఉల్లిగడ్డలు అమ్ముకున్న వాళ్ళు దేవుని దగ్గర రావద్దా? అది సరే. దాని తర్వాత ఈ మొగలాలి సామె ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? ఏ ఇయర్లో? ఇంకో చిన్న ఉన్నప్పటి నుంచి. చిన్న ఉన్నప్పుడు మీన్స్ ఒక 2098, 95 ఇట్లా? లేదు, నాది డేట్ ఆఫ్ బర్త్ 2000 అన్న. అంటే మీ ఇంట్లో ఇంతకు ముందు నుంచి మొగలాలి స్వామి ఉన్నాడా? నీతోనే పునర్జన్మ ఎత్తుకున్నాడా? ఇక్కడ లేదు, మసీద్లో పీర్ల దేవుడు ఉంటాడన్న. మా తాతలు ఆచరించిండ్రు, మా పెద్దలు ఆచరించిండ్రు. ఈ విధంగానేనా? ఈ విధంగా ఆచరించలేదు. మా తాత వెనకటికి సవారి అవుతుండేనంటున్నా. ఓకే, పీర్ల పండగకు సవారీ ఇయర్లీ వన్స్ అవుతుండే. ఇప్పుడు మనకు చిన్నగా ఉన్నప్పటి నుంచి వెళ్ళి దేవుడు వస్తుండే అన్న. దేవుడు వస్తే ఏ దేవుడు? మొగలాల స్వామి. మొగలాల స్వామి, పీర్ల దేవుడు. పీర్ల దేవుడు వస్తే మనం చిన్నప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు నేను చెప్పులు వేసుకోలేదన్న. చెప్పులు చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నేను చెప్పులు వేసుకోలేదు. బొగ్గలు వచ్చినా కూడా చెప్పులు వేసుకోలేదు, ఎండకు అట్లే నడిచిన. మా నాయనతో పాటు కష్టం చేసిన నేను డైలీ నేను దేవుణ్ణి అని చెప్పి వాళ్ళ ఇంటికి వీళ్ళ ఇంటికి పోయి ఆ బందోబస్తు చేస్తా, ఈ బందోబస్తు చేస్తా, 4 పైసలు ఏంటి అది ఇది అని చెప్పేటోళ్ళం కాదు. నా దగ్గరికి వచ్చిన వాళ్ళకు బొట్టు పెట్టి తోలిస్తాను నేను, అంతకుమించి ఏం చేస్తా. ఇక్కడ ఇంతకుముందు మీరు ఒక మాట అన్నారు, మీ ఓన్ ప్రాపర్ వదిలేసి మీ అత్తగారింటికి వచ్చి ఈ మొగలాల స్వామిని ఇక్కడ పెట్టి ఎందుకు నడిపియాల్సి వస్తుంది? మీ ఊర్లో పెట్టుకోవచ్చు కదా. మా ఊర్లో ఉన్నది మీకు చూపెడతానన్నా నేను. ఉన్నదా? మా ఊర్లో ఉన్న వీడియోలు ఉన్నాయి నా దగ్గర. రెండోది, నేను చిన్న ఉన్నప్పటి నుంచి వెళ్ళి ప్రతి ఒక్క దేవునికి, హిందూ దేవునికి మరియు మొగలాల స్వామికి, తుర్క దేవునికి మీ దాంట్లో ఒప్పుకోరే? మా హిందూ దేవుళ్ళని మొక్కు నేను ఎట్లా నమ్మాలి? నువ్వు ఏదో ఇప్పుడు వీడియో కోసం చెప్తున్నావు అనుకోవచ్చు కదా. చిన్న ఉన్నప్పటి నుంచి నేను మొక్కిన ప్రతి ఒక్క ప్రూఫ్ ఉన్నదన్న. యాదగిరిగుట్టకు పోయింది, అవును, అన్ని ఉన్నాయా? కొమరేలు పోయిన వీడియోలు, ఫోటోలు ఉన్నాయన్న. చిన్న ఉన్నప్పటి నుంచి ఉన్నాయన్న. ఉన్నాయా? ఉన్నాయన్న. నిజం చెప్పండి. నిజం చెప్తున్నాను. ఓకే, ఇది పక్కన పెడితే సరే, మీ మీద ఎవరో ఎలిగేషన్ చేస్తున్నారు. ఎవరు ఆ వ్యక్తి? ఎందుకు ఎలిగేషన్ చేస్తుండే? మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేయాల్సి వచ్చింది? ఆయన ఎక్కడ వ్యక్తి? నేను ఆ వ్యక్తి పేరు చెప్తే అతను అడ్వకేట్ అంటానా, నా మీద తప్పుడు కేసులో ఇరికబెడతా అని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తున్నాను. తప్పు చేయనప్పుడు తప్పుడు కేసు ఎట్లా పెడతారు? మీరు వస్తారు, వీడియో తీసుకుంటారు, వెళ్ళిపోతారు. రేపు అతను ఏం చేస్తాడు, ఒక కమ్యూనికల్ వైలెన్స్ క్రియేట్ చేస్తాడు, కుల మతాలను రెచ్చగొడతాడు, మా ఇంటి ముందరికి తీసుకొని వస్తాడు, అట్లా ఇట్లా అంటాడు. అప్పుడు దానికి బాధ్యత ఎవరన్నా? అసలు మీకు ప్రీవియస్గా ఏమైనా గొడవలు ఉన్నాయా? ఉన్నాయి. ఫస్ట్ దేని గురించి గొడవలు ఉన్నాయి? అతను మాకు అమౌంట్ అడుగుతుండన్నా. దేనికి? అరే ముస్లిం ఉన్నవురా నువ్వు ఇవన్నీ చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావురా నువ్వు? నాకు పైసలు కావాలి ఇప్పుడు. ఎంత? ఫస్ట్ 1,00,000 రూపాయలు అడిగిండు అన్న. అది ఎప్పుడు అడిగిండు? నాకు ఫోన్లో అడగలేదు.
ఆ? మనుషులతో అడుగుపియలేదు. బాగా డైలీ మా ఇంటి ముందరికి వెళ్ళాలి, ఒర్లుకుంటా వెళ్ళాలి, హారన్ కొట్టుకుంటా వెళ్ళాలి. మీ ఊరు వ్యక్తేనా? మా ఊరు వ్యక్తి అన్న. ఓకే. హారన్ కొట్టుకుంటా వెళ్ళాలి. ఇక ఎందుకు గొడవలు అని నేను ఎప్పుడు స్పందించలేదన్న గత 5 సంవత్సరాల నుంచి వెళ్ళి. ఓహో, అప్పటి నుంచి ఉన్నాయి మీకు అయితే? 5 సంవత్సరాల నుంచి నేను ఏం స్పందించలేదు. ఓపిక పట్టిన నేను పేదోన్ని, మనకి ఎవరితోనో గొడవలు వద్దు. నువ్వు ఘోరంగా కోట్లు సంపాదించినావు అని చెప్తుంటే పేదాన్ని అంటారు మీరు? మీరు కోట్లు సంపాదించిన కదన్న, మీరు మా ఇల్లు మొత్తం తిరగండి, ఇంటికి పెయింట్ ఉన్నదా, ఆ పెయింట్ ఎప్పటికెళ్ళి ఉన్నది, ఏం లేదు, మా ఇంట్లోకి లోపలికి వెళ్తే వెళ్ళిపో అర్థమైపోతుంది కదన్న. అయితే అడిగిండు, అమౌంట్ అడిగిండు. ఆ టాపిక్ వస్తా నేను. అమౌంట్ ఇయ్యనన్నా, నేను తప్పు చేస్తున్నానా, నీకు పైసలు ఇవ్వడానికి నేనేం చేస్తున్నా అంటే, అరే పోలీసు వాళ్ళు వస్తారా. దేని గురించి? నేను అదే చెప్పిన, పోలీసు వాళ్ళు వస్తానంటే నువ్వు మూఢనమ్మకాలు సృష్టిస్తున్నావు రా అని. నేనేం సృష్టిస్తున్నా, దేవునికి వస్తారు, మొక్తారు, వెళ్ళిపోతారు. సృష్టించేదానికి నేనేం సృష్టిస్తా అని నేను ఒకటి చెప్పిన అన్న. చెప్తే సరే కానీ ఖర్చులకు పైసలే 10,000 ఇయ్య అన్నాడు. లేవన్నా అని చెప్పిన. లేదు ఇస్తావా ఎవరా కొడుక అన్నాడు. అవునన్న, ప్రూఫ్ ఉంది అది అంటే టైప్ చేసి పెట్టిండు, రియల్గా కూడా అన్నాడు. అంటే నీకు ఇన్స్టాగ్రామ్ ఎలా పెట్టిండు? నీకు వాట్సాప్లో పెట్టిండు అన్న. లా నా కొడుక అని? అవును పెట్టిండు అన్న. ఒకసారి చూపి నాకు అన్న. ప్రూఫ్స్ మొత్తం నా దగ్గర ఉన్నాయన్న, సేవ్ చేసి చేతిలో పట్టుకొని మాట్లాడవి అన్న. నేను తీపిచ్చిన ఒక 2 minutes ఉంటే నేను మీనికి వెళ్ళి తీసుకొస్తాను. తీసుకురండి. ఓకే, విన్నారు కదా. ఇక్కడ ఏది ఉన్నా మేజర్గా ఎవిడెన్స్ ఇస్ ఇంపార్టెంట్. హిందువా ముస్లిమా పక్కన పెట్టండి. మొన్న ఆటో ఇష్యూ వచ్చినప్పుడు కూడా ముస్లిం అయినా తాట తీస్తామని చెప్పిన సందర్భాలు ఉన్నాయి, ఎవరన్నా కానీ. కాకపోతే ఈరోజు మరి ఈయన ముస్లిం అని టార్గెట్ చేసిరా లేదంటే ఏంటి? అసలు ఈ అడ్వకేట్ ఎవరు? ఆయనకు 5 years నుంచి గొడవ ఏంటి? ఇప్పుడు దాన్ని మళ్ళీ ముందుకు తీసుకురావడం ఏంటి అనే విషయాలు కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎవిడెన్స్ ఉన్నాయని చెప్పారు, ఒకసారి ఎవిడెన్స్ చూపించండి. ప్రతి ఒక్క గ్రూప్లో పెట్టడం, మా కోస్గికి సంబంధించిన ప్రతి ఒక్క గ్రూప్లో పెట్టిండు. దానికి ప్రతి ఒక్కరు సాక్షులు. ఏమని పెట్టిండు చెప్పది కూడా. శ్రీ మౌలాలి స్వామి గారు లా కొడుక వలన చాలా మంది అమాయక ప్రజలు ఇబ్బందులకు గురి అయ్యారు. నా ఎవ్వరు ఇబ్బందికి గురి కాలేరు, ఎవరు వచ్చి పిఎస్లో కేసు పెట్టలేరు, ఎవరు ఏం చేయలేరు. ఇది పైసలు అడిగినాక, ఇది పైసలు ఇవ్వకుంటేనా? పైసలు ఇవ్వకుండా అంటే 10,000 దులుపుకొని పోయిండు. అప్పుడు ₹1,00,000 అడిగి 10,000 తీసుకొని పోయిండు. మళ్ళా నెలకు వచ్చి అడిగిండు, లేవన్నా మళ్ళీ వస్తే నా దేడికెళ్ళి ఉంటాయని చెప్పిన. అప్పుడు ఇది వచ్చింది తెరపైకి. ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. వీని అనుచరులను పోలీసు వారు గుర్తించారు. మీ అనుచరులను పోలీసు వాళ్ళు అంటే బాధితులను ఏవో పోలీసు అతనికి తెలుసు, అది అతను రాసి పెట్టిండు, అది అతనికి ప్రశ్నించాలి. గుర్తించినందుకు ఏదో వాళ్ళ అరాచకాలను అరికట్టాలని కోరుకుంటున్నాము అని ఒకటి పెట్టేసింది. ఇది ఒకటి ఫస్ట్ ప్రూఫ్. ఇది అయిపోయినాక నేనేం చేసిన అంటే సైలెంట్గా ఉన్నాను. ఇది వాళ్ళ మొత్తం అతనింట ఎవరైతే ఉంటారో ఎవరైతే ఉంటారో వాళ్ళతోనే వెట్టిపించే ప్రయత్నం చేసిండు ప్రతి ఒక్క గ్రూప్లలో. అతనింట మాస్గా ఒక 50 మంది ఉంటారు అన్న. మాస్గా 50 మంది 50 రకాలుగా గ్రూప్లో పెట్టిండ్రు. నేను తప్పు చేస్తే వచ్చి నా కాలర్ పట్టుకునాలి, నిలదీయాలి, నన్ను అడగాలి, డైరెక్ట్ ఇంటికి తీసుకురా వచ్చి క్వశ్చన్ చేయాలి, అడగాలి. గత 5 సంవత్సరాలుగా నువ్వు వాట్సాప్లో పెడుతున్నావు. నేను తప్పు చేస్తే నా దగ్గరకు వచ్చి నిలదీసి అడగాలి. నీవు ఏమేమి సృష్టిస్తున్నావు, ఏమేమి కొత్త కొత్త ప్లాన్లు వేస్తున్నావు. సరే, నిజంగానే తప్పు చేస్తే పైసలు డిమాండ్ చేసాడు ఎందుకు? బాధితులను తెచ్చి నీది చాప్టర్ క్లోజ్ చేపించచ్చు కదా, ఇదంతా ఈ మౌలాలి సామి గిలాలి సామి మొత్తం తీపియచ్చు కదా. ఒకటి అయిపోయింది. ఇది మళ్ళా మధ్యలో ఒక ప్రశ్న లేవనెత్తిండు. ఏం ప్రశ్న అంటే మత మార్పిడి చేస్తున్నాడు, హిందువులని ముస్లింలుగా మొక్కుపిస్తున్నాడు. హిందువులను ముస్లిం దేవులుగా మొక్కుపిస్తున్నారు. నేనే మొక్కుతా, వేరేళ్ళని ఎందుకు మొక్కుపిస్తావు? నేనే హిందూ దేవుళ్ళకి మొక్కుతా కదా. నేను ఇక అన్న ఇది రుద్రాక్ష మాల, నేను ఓం నమ శివ పంచాక్షరి జపం చేస్తా. మీరు ఇవన్నీ చేస్తే మీ ముస్లిమ్స్ క్వశ్చన్ చేయట్లా మిమ్మల్ని? లేదన్న, నేను ఎప్పుడు ముస్లిం దిక్కు లేను, ఎప్పుడు హిందూ దిక్కు లేను. నా ఫ్యామిలీ, మా అమ్మ నాయన, నా దేవుడు నేనని ఉన్నా. నేను ఓం నమ శివాయని జపం చేస్తాను, బిస్మిల్లా అని జపం చేస్తాను, తజ్బీతోన బిస్మిల్లా అంట, రుద్రాక్షమాలతోన ఓం నమ శివాని శివ పంచాక్షరి మంత్రాన్ని శివయ్యాన్ని తలుచుకొని నేను సూర్య నమస్కారం చేసి ఉదయం జపం చేసుకుంటా. మళ్ళీ సాయంత్రం నేను హిందూ దేవుళ్ళని మొక్కుతానన్న ముసుగులో హిందువులని ముస్లిమ్స్గా టోపీలు పెట్టించి సందర్భాలు చేసిన సంఘటనలు లేవా మీ దగ్గర? ఒకటి అన్నా, ఇప్పుడు మనం ఒక దగ్గరికి వెళ్తామన్నా, వాళ్ళు వస్తారు, ఇక్కడ వస్తారు, కొందరు కొంగేసుకొని మొక్కుతారు, కొందరు మొక్కరు. అది వాళ్ళ అభిప్రాయం కదా. నేను బలవంత పెట్టి మీరు మొక్కండి అని నేను చెప్పలేదు. టోపీలు పెట్టలే హిందూ పిల్లలకి? టోపీలు పెట్టి మీ దాంట్లో గుంజే ప్రయత్నం చేయలేదా? చేయలేదన్న.
Okay. నేను రుద్రాక్ష మాల వేస్తా అంటే టోపీల గురించి మాట్లాడుతున్నారు. ఏమో నేను హిందూ దేవులను మొక్కుతానని ఈ విధంగా నమ్మించే ప్రయత్నం. ఇప్పుడు మీరు వచ్చినందుకు ఇది రుద్రాక్ష మాల వేసుకున్నారని అనుమానం ఉండొచ్చు. నాకు అవే అనుమానాలు ఏమో. ఒక్క నిమిషం అన్న. ఇక్కడ మేజర్గా ఏంటంటే ఒక్క నిమిషం మేజర్గా ఏంటంటే ప్రతి ఒక్కటి ప్రూఫ్స్తో సహా ఉండాలి కాబట్టి అన్న, నోట్తో మాట్లాడడం చాలా ఈజీ ప్రాసెస్. ఇది 2025 సంవత్సరంలో నేను జపం చేసి నామం పెట్టుకున్నా, అడ్డనామం డేట్తో సాత్రం. ఇది ఎన్ని ఇయర్స్ అవుతుంది ఈ చేరిచ్చి మీకు? మీకు అది కూడా చెప్తాను. ఒక 2 ఇయర్స్ అవుతుందన్న. ఇదొకటి ఉందా, నేను విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్కి వెళ్ళినా, అమ్మవారిని దర్శనం చేసుకున్నాను. ఇది ఏ అయితే కాదు కదా? కాదు 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 విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్స్కి 3-4 ఫ్లోర్స్ మీద ఉందన్న అమ్మవారి టెంపుల్. ఓకే. వెళ్ళినా. ఏ ఇయర్లో వెళ్ళారు? నేను ఒక 3 ఇయర్స్ అవుతుందన్న. 3 ఇయర్స్ అవుతుంది. ఓకే. ఒకటి నేను గణపతి కాడనా, మన విఘ్నేశ్వరుడు కాడనా తొలి పూజ చేస్తాం కదా విఘ్నేశ్వరుడికి. అప్పుడు నేను ఒక 9 రోజులు స్వామివారిని దర్శనం చేసుకున్నాను. నువ్వు ముస్లిం లెక్క లేవు కదా, నాకు అర్థం కాదు. అన్నీ హిందీ ఇవే ఉన్నాయా? ఇది మన రవ్వలకొండ వెళ్ళినాం కదా, వెళ్ళినా నేను అక్కడ. ఎవరికి మన శ్రీ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానం విని నాకు మనసు ఉట్టి అక్కడ వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకున్న, కింద గృహాలకు వెళ్ళి. ఇది అన్న. ఓకే. ఇది నేను చిన్న ఉన్నప్పుడు అన్నారు కదా, మధ్యలో బాబాయ్య అవతారం ఎత్తిండు 3 ఏళ్ళు అన్నారు కదా, నాకు ఇక్కడ మీసాలు లేవు. ఎంత చిన్న ఉన్నాను? ఒక నిమిషం అన్న, ఒక్క నిమిషం. మీకు ప్రతి ఒక్క ప్రూఫ్తో సాతులో చూపెడతాను. ఒక నిమిషం అన్న. ఇంకో విషయం అన్న, ఇక ఇది చూడండి అన్న, మన తింతిని అని మౌనేశ్వరుడు ఉంటాడన్న, కర్ణాటక స్టేట్. అక్కడ పైగంబర్ ఉంటాడు, మౌనేశ్వరుడు ఉంటాడు. అక్కడ వెళ్ళి శ్రీ ఆంజనేయ స్వామిని మొక్కుకున్నాను అక్కడ. ఓకే. మీరు పూరా చూస్తే దీంట్లో ఇంకా నేను శివయ్యన మొక్కింది కూడా ఉంటుంది. ఓకే. ఒక నిమిషం అన్న, ఒక్క నిమిషం. చాలా దీంట్లో ఇంకా ఉన్నది. శివయ్య దగ్గర మొక్కుతాను. ఆల్రెడీ నామాలే పెట్టారు, ఇంకా శివయ్య దగ్గర మొక్కి అయిపోయాయి. ఇది మన మౌలాలి బ్యాచ్ అంటారు కదన్న, వాళ్ళు ఎల్లమ్మ పండుగ చేసిండ్రు అన్న, ప్రేమతో పిలిచిండ్రు. అక్కడ వెళ్ళిన పండుగ గురించి మనకు తెలియదు, మనకు అవన్నీ పూజలు రావు మనకు. పోయినాం, అమ్మవారిని మొక్కినాం, ఇంత బొట్టు పెట్టుకున్నాం, కూర్చున్నాం. వాళ్ళు బొట్టు పెట్టిండ్రు, మనం గౌరవించాలి, ప్రేమతో పిలిచిండ్రు, మనకు పప్పన్నం పెట్టిండ్రు, తిన్నాము, ఆడ వచ్చేసినాం అన్న. ఓకే. రెండోదన్న, ఇంకో విషయం చెప్తాను. నేను ఇక్కడ కూడా వెళ్ళినాను. ఏదంటే ఈ గురువుగారు దగ్గరికి వెళ్ళినాను. ఈ గురువుగారు పీర్లను చేస్తారన్న. ముస్లిం ఆయన హిందూ, కానీ పీర్లను చేస్తారు. అక్కడ దగ్గరికి వెళ్ళి అతనికి పాదాలకు మొక్కిన, ఆశీర్వాదం తీసుకున్న పెద్దవారిది. ఇదొకటి అయిపోయినాక తుల్జాపూర్ అంబభవాని టెంపుల్ అన్న 2 ఇయర్స్ బ్యాక్ వెళ్ళినా నేను అమ్మవారి టెంపుల్కి. బొట్టు కూడా పెట్టుకున్నా, ఆడతి కూడా బొట్టు కూడా పెట్టుకున్నా. మా పక్కన ఉన్న వాళ్ళు కూడా పెట్టుకున్నారు కదా. మీరు ముస్లిమా? ఆ ముస్లిం అతను కూడా పెట్టుకున్నాడు. అట్లాంటేనా? ఇది నాకు నా నంబర్ వాట్సాప్ చేయి. ఈ అబ్బాయి ముస్లిమే? ముస్లింలే. మరి వాళ్ళు కూడా ముస్లింలే అన్న, మళ్ళీ దాన్ని ఎట్లా చేస్తారు చెప్పండి. చూపెట్టి నాకు ఫార్వర్డ్ చేయవది, నా నంబర్ తీసుకో. ఓకే. ఇది ఎక్కడ? ఎల్లమ్మ. కాశీలు వెళ్ళినప్పుడు మా తమ్ముడు, నేను చిన్న ఉన్నప్పుడు చూస్తున్నారు కదా ఫేస్ ఎట్లా చేంజ్ ఉంది, నాగమ్మకు మొక్కినన్న. ఓకే. ఓకేనా? చిన్న ఉన్నప్పుడు నేను రుద్రాక్షమాల అప్పుడు కూడా ఉందన్న నా మెడల. అవును, ఉంది అన్న. టెంపుల్కి వెళ్ళిన చిన్న ఉన్నప్పుడు. ఓకే, డన్. అయితే ఇంకోటి ఇంకా చిన్న ఉన్నట్టు ఉన్నాయి. రుద్రాక్ష అయితే ఉంది మీ మెడలో, ఎప్పటికున్నది కంటిన్యూ. ఇది లక్ష్మీ నరసింహస్వామి బిదర్ కోటు. నీళ్ళకి వెళ్ళి స్వామి వారి దర్శనం చేసుకున్నాను. ఓకే ఓకే ఓకే. మీసాలు కూడా లేవన్న నాకు. ఇవన్నీ నేను. ఓకే ఓకే. ఇక్కడ నాకు ఒక్క పాయింట్ చెప్పు. ఒక ముస్లిం వ్యక్తి ఒక హిందూని కొట్టినప్పుడు కావచ్చు, చంపినప్పుడు కావచ్చు, మీరు ఎందుకు మాట్లాడరంటే ఏం చెప్తారు? నాకు మెయిన్గా ఈ సబ్జెక్ట్ చెప్పండి. ఈ డౌట్ చాలా మందిలో ఉంది అన్న. నేను ఒక మాట చెప్తున్నాను. నా వరకు, నా వ్యక్తిగతంగా, నా పరిసరాల పరిధిలో ఏమున్నా నేను బరాబర్ తప్పు అంటా, నిజాన్ని చెప్తా. ఓకే. నేను ఇప్పుడు ఒకటి దగ్గరికి వెళ్ళి నేను ఏం చేయకన్నా మునిపి నా మీద ఎట్లా ఎలిగేషన్స్ వస్తున్నాయన్న. మనిషి ఎదిగేటప్పుడు ఎలిగేషన్స్ అనేది కామన్, నీ మీద ప్రతి ఒక్కరి మీద వస్తుంది. కోర్టులు ఉన్నాయి అంటారు,
ఏం కోట్లు? పైసలు నా వద్ద కోట్లు ఉన్నాయంట. ఉమ్, మీకు మొత్తం మా ఇల్లు తిరగండి, నాకు ఎవరెవరు వద్ద ఎంత అప్పు ఉన్నది. అప్పులు ఉన్నాయా నీకు? అప్పులు ఉన్నాయి. ఉన్నాయా? పేపర్లు ఉన్నాయి? ఉన్నాయి. అంటే ఒక ఆమెకు 3 years నుంచి ₹1,00,000 ఇవ్వలేను, అప్పు ఉన్నది, మిత్తిలు కడుతుందమ్మా. ఇక్కడ మళ్ళా ఏంది, ఇక్కడ ఇదే ఊర్లో ఒక స్వామి మీరు నేను నమ్ముతున్నా కానీ అని చెప్పకండి, మీరు కోట్లు సంపాదించారని చెప్తారు. ఇప్పుడు ఇక్కడ సంతకం నాది ఉంటే, డాక్యుమెంట్ ఉంటే సంవత్సరం కింద అది అయిపోయి కదన్న. అవును ఉంటుంది. అదొకటి ఉన్నది. రెండవది, నేను ఏనాడు నేను పూజ చేసుకుంటున్నా జనాలు నా వద్దకి ఆకర్షణ కావాలి అని చెప్పి నేను హిందువులని ఆకర్షించి హిందువులో నువ్వు ముస్లింగా కన్వర్ట్ చేయడానికి ట్రై చేయలేదా? చేయలేదన్న. ఇంకో విషయం, ఆకర్షించనికే చేస్తున్నాడని చెప్పి నేను ఎప్పుడు మా అమ్మవారిని చూపెట్టలేదన్న. నేను ఎప్పుడు చూసినా స్వామినే చూపెట్టిన తప్ప నా ప్రతి ఒక్క వీడియోలో ఏ వీడియోలన్నా అమ్మవారు ఉందా? లేదు కదా. నేను జనాలను ఆకర్షించే అవసరం లేదు కదా. అవును, నేను అమ్మవారిని నా ఇష్టంతోనే మొక్కుతున్నా. ఇది ఒకసారి విను. 2020లో ఎస్సీ దళిత బిడ్డ అయిన నవీన్ అనే అబ్బాయి నీ దగ్గరకు వచ్చిండు. నీ దగ్గరకు వచ్చి 3 సంవత్సరాలు ఉన్నాడు నీ దగ్గర. కరెక్ట్. 2023లో ఆ అబ్బాయి కనిపించకుండా పోయిండు. దొంగ మౌలాలి అందరికి జర్నలిస్ట్ అనే పేరు పెట్టుకున్నంత మాత్రాన స్వామి అనే బాబా ఆ ఎస్సీ అయితే 3 సంవత్సరాలు పెట్టుకున్నాడు అంటుండు కదా. 16 సంవత్సరాల అబ్బాయి ఎటు పోయిండు? అతనికి ఏమైంది? అసలు బతికే ఉన్నాడా? దానికి సమాధానం ఓలు చెప్పాలి. దానికి బాధ్యత ఒక విషయం తోలు వహించాలి. వినండి, ఇది వినండి. సమాధానం దొంగ మౌలాలి స్వామి అలియాస్ మొహమ్మద్ మోహిద్ దొంగ బాబా అయిన మౌలాలి స్వామి అన్ని సమాధానాలు చెప్పాలి. లేదంటే నిజాలేంటో మేమే బయటకు తీసుకొస్తాం, నేను రోడ్డు మీదకి తీసుకొస్తాం. బిడ్డ గుర్తుపెట్టుకో. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ఓకే అన్నా, ఇది పర్సనల్ కదా. నేను తప్పు చేసిన అంటున్నావు. 3 ఏళ్ళు ఆ బాబు నా దగ్గర ఉన్నాడు అంటున్నావు. నా దగ్గరికి చాలా మంది వస్తుంటారు, వెళ్తుంటారు. అదా బాబు నా దగ్గర ఉన్నాడా లేడా, ఏమైంది ఏం లేదు, మీరు వాళ్ళ తల్లికి అడగాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్లారిటీ ఇవ్వండి. మీరు మొగలాలి దేవుడా లేదంటే మొగలాలి దేవుని భక్తుడా? మీరు నేను మొగలాలికి సేవ చేసే భక్తుడను, నేను దేవుణ్ణి కాను. నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే భక్తులు కానీ దేవుళ్ళు నా దగ్గర తాయితలు కడతారంట, మంత్రాలు రావంటున్నారు. తాయితలు అంటే చూడండి అన్న, ఒక ప్రాణప్రతిష్ఠ యంత్రం చేసి సవార్లు రానులకు, పీర్లకు సంబంధించిన వాళ్ళకు, సవార్లు రానులకు కొత్తగా దేవుణ్ణి చేస్తే ఆ ప్రకారం ప్రాణప్రతిష్ఠ చేసి పూజ చేసి ఇచ్చేస్తారు. ఓకే, నీ దగ్గరికి ఏ ప్రాబ్లమ్స్తో వస్తారు చాలా మంది? నా దగ్గరికి చూడండి అన్న, కొందరు ఫస్ట్ ఏం చేస్తారంటే బాగా ఎవరన్నా హెల్త్ బాగాలేదని వస్తుంటారు ఎక్కడైనా. నేను ఫస్ట్ అడిగే ప్రశ్న, మీరు దవాఖానాకి వెళ్ళినరా? దవాఖానాకి వెళ్ళిరా అని అడిగిరా? అడుగుతా, ప్రతి ఒక్కరికి అడుగుతా. ఫస్ట్ దవాఖానా, మీరు దవాఖానాకి వెళ్ళినరా? వెళ్ళినాం స్వామి అంటారు. వెళ్ళలేమంటే నేను చూడను. ఫస్ట్ మీరు దవాఖానాకి. మీరు స్వామి ఎట్లయితారు? ఎందుకు మీరు స్వామి ఎట్లయితారు? వాళ్ళు పిలుస్తారు, మీరు భక్తులు. అవును, వాళ్ళు భక్తుడాన్ని విలువరు కదా సార్. అది వాళ్ళని అడగాలి, వచ్చే ప్రజలను అడగాలి కదా. మీరు వాళ్ళు అంటారు నాకేం సంబంధం లేదు అంటారు. నేనైతే అనిపిస్తలేను కదా. ఓకే, నేను వాళ్ళని అడుగుతా. భక్తులు ఉన్నారు కదా. ఓకే, నన్ను స్వామి కంటే ఎక్కువ అన్నానే పిలుస్తారు. అన్నాన్ని పిలుస్తారు. చాలా మంది మూలాలన్నానే పిలుస్తారు. ఓకే, అయితే వస్తుంటారు, పోతుంటారు. ఇది మొత్తం సూత్రధారి ఎవరు? నా దగ్గర ఎవిడెన్స్ ఉంది. ఓకే, ఏంది? ఈ మొగలాలి స్వామిని బ్లేమ్ చేయడానికి కావచ్చు. సూత్రధారి, కర్త, కర్మ, క్రియ, తెర వెంట ఉండి నడిపిస్తున్న ప్రముఖ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్లను మాట్లాడించే వ్యక్తి అంతా ఈయననేనా? ప్రముఖ వ్యక్తి ఎవరు? నేను తప్పు చేస్తే నీ వద్ద ఆధారం ఉంటే నువ్వు డైరెక్ట్ నా వద్దకు రావాలి. ఈ వ్యక్తులతో రెడీయా? మీరు ప్రతిదానికి రెడీయా? ప్రతిదానికి మీ ఎవిడెన్స్ దొరికితే రెడీయా? ఏం చెప్తారు? నిజంగానే మీరు మీ దగ్గరికి వచ్చిన వాళ్ళ దగ్గర 50,000 తీసుకున్నారు, ఆ చేతిలో ఏదో పెట్టిరు అనే విషయాలు నిజం అయితే ఏం చేస్తారు మీరు? అన్నా ఒకటే మాట, ఇది మీరు అడిగేది మొత్తం ఎలిగేషన్స్. నా దగ్గర ఉన్నది ఎవిడెన్స్. ఇప్పుడు ఎలిగేషన్స్ మాట్లాడుకుందామా, ఎవిడెన్స్ మాట్లాడుకుందాం? రెండు మాట్లాడాలి కదా. ఫస్ట్ ఏం జరిగింది నేను అది చూపెడతాను. చూపెట్టు, మీకే వదిలేస్తాను. గత 5 సంవత్సరాలుగా పేరు చెప్పాలన్నా చెప్పలేనన్నా. నీ ఇష్టం, అది చెప్పు అని. నేను ఎందుకంటే మీ మధ్యలో నేను ఎందుకు కొట్లాడ పెడతాను? నీ ఇష్టం అది. ఓకే, పేరు చెప్పానన్నా. నీకు ధైర్యం ఉంటే చెప్పుకో, ధైర్యం లేకపోతే సపరేట్. నేను ధైర్యం ఉందన్నా, నాకు పేరు చెప్పడానికి నాకు ఎటువంటి భయం లేదు. నా ఒక్క వ్యక్తికి వెళ్ళి సమాజం లోపల వేరేగా ప్రచారాలు కాకూడదు, కులమత భేదాలు వేర్పడకూడదు, అస్సలు రావద్దు. అందు గురించి నేను పేరు చెప్తలేను. లేదన్నా, నీవు 5 సంవత్సరాల నుంచి వెళ్ళి అదంతా చెప్పినావు. తర్వాత ఏం జరిగింది? ఇప్పుడు ఏదైతే రీల్స్ వస్తున్నాయి కదన్నా, ఈ వ్యక్తి కింద మ్యాటర్ రాసి, కింద ఎట్లా మాట్లాడాలా ఏందనేది రాసి మన గ్రూప్లలో షేర్ చేసిండ్రు. ఈ ఇన్స్టాగ్రామ్ బ్యాచ్కి షేర్ చేసిండు. షేర్ చేసిండా? చేస్తాడా? చేసిండు, ఆధారం ఉంది. అది అయిన మరుక్షణమే
కింద రాసి పెట్టిండు అన్న. ఇది వీడియో ఫస్ట్ రీల్ కానికి కారణం